మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848841. వర్షాలు వస్తున్నాయి, వర్షాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకి పరిష్కారం కొద్ది మాసాల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి అనుమతితో అన్ని శాఖల అభివృద్ధికి ప్రణాళికలకి మేము తయారు కావడం జరుగుతుంది. చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్లు, అలాగే నారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము చేసిన సమీక్ష అంతా కూడా అదే. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది, వారి శాఖకి సంబంధించే నారాయణ గారితో అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లాను వదిలేసింది. ఇవాళ ఆత్మకూరు కానీ, వెంకటగిరి కానీ, గూడూరు కానీ, నాయుడుపేట కానీ, కందుకూరు కానీ ఇలాంటి అనేక మున్సిపాలిటీకి నిధులు ఇచ్చింది గతంలో కేంద్ర ప్రభుత్వం. చేసేటువంటివి మనిషి లేడు, చేసేటువంటి నాయకత్వం గత ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేసి నిధులు మొరగబెట్టారు. చేసిన పనులు డబ్బులు ఇవ్వలేదు, దండినటువంటి ట్యాక్సులను కూడా డైవర్ట్ చేసేశారు. ఏ శాఖలో ఎంత డబ్బు ఉందనేది కూడా ఇవాళ అర్థం కాని పరిస్థితిలో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ని చాలా పెద్ద ఎత్తున చేసి ఆ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. వందలు కాదు, వేల కోట్ల మీద ఈ దుర్వినియోగం ఇవాళ కేంద్రీకృతం అవుతూ ఉంది. వీటన్నిటినీ ఒకసారి సమీక్షించుకున్న తర్వాత ఏ విధంగా మళ్ళీ వీటన్నిటిని సరి చేసుకోవాలి, వాళ్ళని అన్నింటినీ కూడా సరైన గాడిలో పెట్టాలి, ప్రభుత్వ విధానాలని సరిచేయాలి. ఇవాళ అధికార యంత్రాంగం కూడా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులతో చాలామంది అంటగాగారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ గాడిలో పెట్టాలి, వాళ్ళందరికీ కూడా సరైన మార్గం చూపించాలి. వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ బాధ్యత భద్రత ఏంటో వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ మా మీదే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొద్ది కాలంలో సర్దుబాటు చేసుకొని మంచి ప్రణాళికతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి అందరం కలిసి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. త్వరలోనే ఇప్పుడే మన మంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడారు. ఇప్పుడు మేము మాట్లాడాం, మొన్న కూడా ఆయన మాట్లాడారు, నిన్న కూడా చెప్పాం. మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, వారిని మన జిల్లాకు ఆహ్వానించి మొదటగా అసలు ఇవాళ భద్రత ఉందా లేదా, భారీ ప్రవాహం వరద వస్తే నెల్లూరు జిల్లాకే కాదు తమిళనాడుకు కూడా దాహార్తి తీర్చేటువంటి లైఫ్ లైన్ ప్రాజెక్ట్ సోమశిల ప్రాజెక్టు, 78 టీఎంసీల ప్రాజెక్టు అదే ప్రశ్నార్థకమైంది. ఇవాళ గతంలో అన్నమయ్య ప్రాజెక్టు డ్యామేజెస్తో వచ్చినటువంటి ప్రమాదం ఇప్పటికీ కనీసం 10% కూడా వాళ్ళు రెక్టిఫై చేయాలి. అంతేకాదు ఇవాళ సోమశిల ప్రాజెక్టుకు వరద వస్తే మనం చేయాల్సిన ఫ్లడ్ గేట్లు ఎత్తాలి. ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి అవి లేట్లేదు. కారణం గడిచిన 3-4 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్లు ఎత్తడానికి వాడేటువంటి రోప్ సిస్టమ్ని గ్రీసింగ్ చేయడం లేదు. గ్రీసింగ్ చేయడానికి డబ్బులు ఏమంటున్నారు, కనీసం ఆ ఇనప రోపులకి గ్రీసు పోస్తే గేట్లు లేస్తాయి, గ్రీసు కూడా పోయలేదు. అందుకనే పోయినసారి 2 ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోయాయి. ఈసారి మిగిలిన ఫ్లడ్ గేట్ల పరిస్థితి ఏంటి? ఫ్లడ్ గేట్లు కొట్టుకుపోవడంతో యాప్రాన్ కొట్టుకుపోయింది. యాప్రాన్ కొట్టుకుపోవడం అంటే డ్యామేజ్ అవుతుంది. డ్యామ్ సోమశిల డ్యామే ప్రశ్నార్థకం ఇవాళ. అలాగే సోమేశ్వర స్వామి ఆలయం పక్కనే అమ్మవారి విగ్రహం పోయి ఎక్కడన్నా పెన్నా నదిలో తేలింది. అవన్నీ తీసుకొచ్చాం. మళ్ళీ వీటన్నిటిని కూడా పరిశీలించమని ఇరిగేషన్ మంత్రి గారిని కోరాం. వారు కూడా మరొక వారం రోజుల్లో వస్తానన్న హామీ నారాయణ గారికి మా అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వారు వచ్చినప్పుడు ఇంకా కొంచెం క్లారిటీతో ఈ యొక్క పనుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి, స్థానికంగా నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అధికారులను అందరినీ కలుపుకొని జిల్లా స్థాయిలో
మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. అందరికి కూడా దాని పట్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రజల దగ్గర అతి పెద్ద మ్యాండేట్తో వాళ్ళ ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి రావడం, దీని పట్ల ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలోని పూర్తి మద్దతు కూడా రావడం జరిగింది. ఆ విధంగా మనం అందరం కలిసి పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు, జిల్లాను కూడా అభివృద్ధి చేయడంలో అనేక విషయాల పట్ల ఒక అవగాహనతో కొత్త పారిశ్రామిక వాడల గురించి, ఉన్న పారిశ్రామిక వాడలకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి, అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి రహదారుల సమస్యల్ని ఏ విధంగా ప్రయారిటైజ్ చేస్తామనే దానికి వీటన్నిటి పట్ల కూడా ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్నాం. భవిష్యత్తులో ఇంకా అనేక సందర్భాల్లో ఒక మంచి వాతావరణం, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి ఒక మంచి ఆలోచన, అవగాహనతో ఉమ్మడి నెల్లూరు జిల్లాని బలోపేతం చేయడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఒక అవగాహనతో నడవాలనే దానిలో ఇవాళ మా చర్చలు సాగాయి. అదేవిధంగా మా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు చెప్పుకున్నాం. ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, నిధులను సమకూర్చుకోవడంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధికి వారి సూచనలు, సలహాలు, వారి యొక్క సహకారం, ఆశీస్సులు కావాలని చెప్పి అందరం కలిసి కోరాలని కూడా మేము ఈనాడు అనుకోవడం, నిర్ధారించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు, ఇలాంటి విషయాలపైన, సమీక్షలపైన అందరం కలిసి ఒకే విధంగా భవిష్యత్తులో కూడా మా ప్రణాళికల్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి వాతావరణాన్ని ఇటీవల జరిగిన 2-3 సమీక్షా సమావేశాల్లో మంచి వాతావరణం ఉంది. ఇదే వాతావరణం భవిష్యత్తులో కూడా కొనసాగించి నెల్లూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరం పనిచేయాలని కూడా. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841